అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆడవారు ప్రతి శనివారం ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. భక్తితో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏది కోరుకున్నా సరే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. అయితే శనివారం దీపారాధన చేసేవారు ప్రతిరోజు చేసే పూజలాగా కాకుండా కొంచెం విశేషంగా స్వామివారిని పూజించాలి. తద్వారా మీ పూజలకు 100% ఫలితం లభించి వెంకన్న ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే శనివారం పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతినిత్యం ఇంట్లో పూజ చేయలేని వారు శనివారం ఒక్కరోజైనా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే శనివారం పూట పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూజ గదిలో కూడా పసుపు నీళ్లు చిలకరించి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేయండి. ప్రతి శనివారం ఖచ్చితంగా తులసి దళాలతోనే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. స్వామివారికి ఎన్ని పుష్పాలు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే పూజలో తులసి ఆకు లేకపోతే మీ పూజకు ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి శనివారం తులసి మాల తెచ్చుకోండి, లేదా కనీసం 2 తులసి ఆకులైనా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. స్వామివారి పటాన్ని శుభ్రంగా తుడిచి వెంకటేశ్వర స్వామి నుదుటిన గంధంతో గోవిందనామం పెట్టి కుంకుమ బొట్లు పెట్టండి. వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి పసుపు రంగు చామంతి పూలు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల మాలలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. శనివారం పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజ గదిలో చాప వేసుకొని చక్కగా కూర్చొని దీపారాధన చేయాలి. పూజ ప్రారంభంలో ఒక చిన్న రాగి చెంబులో నిండుగా నీరు పోసి అందులో 5 తులసి ఆకులు 1 లవంగం వేసి స్వామివారి పక్కనే ఉంచాలి. పూజ ముగిశాక ఈ నీటిని మీ ఇల్లంతా చల్లితే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. పూజ ప్రారంభించే ముందు మీ పేరు, మీ గోత్రం పేరు చెప్పుకొని అలాగే మీ మనసులోని కోరిక చెప్పుకొని పూజ ప్రారంభించాలి. వెంకటేశ్వర స్వామి ముందు 2 పిండి దీపాలు వెలిగించాలి. బియ్య పిండిలో చిటికెడు పసుపు కుంకుమలు, బెల్లం తురుము, ఆవు పాలు పోసి 2 పిండి ప్రమిదలు తయారు చేసి ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. తమలపాకు పైన పిండి దీపాలు వెలిగించాలి. తమలపాకులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తమలపాకు పైన దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అగ్గిపుల్లతో పిండి దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. ఏక హారతితో కానీ అగరవత్తితో కానీ దీపం వెలిగించి దీపానికి పూలు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో వడపప్పు, పానకం ఒకటి. కాబట్టి బెల్లం పానకం మరియు వడపప్పును తయారు చేసి స్వామివారికి నివేదించండి. బెల్లం పానకంలో ఖచ్చితంగా 2 తులసి ఆకులు వేయాలి. నైవేద్యం పైన తులసి ఆకులు పెడితే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరిస్తారు. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినండి, లేదా ఓం గోవిందాయ నమః అని జపిస్తూ స్వామివారిని పూజించండి. చివరగా కర్పూరం వెలిగించి స్వామివారి పాదాల నుండి ముఖం వరకు 3 సార్లు గుండ్రంగా తిప్పుతూ హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చాక 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. పూజ చివరిలో తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని స్వామివారికి నమస్కారం చేసుకోండి. పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ దీపాలను గోమాతకు తినిపిస్తే చాలా మంచిది. శ్రీనివాసుడు శనిదేవునికి అధిపతి కాబట్టి శనివారం నాడు స్వామివారి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాల తీవ్రత వెంటనే తగ్గిపోతుంది. వెంకటేశ్వర స్వామికి తీపి పదార్థాలంటే మహాప్రీతి కాబట్టి మీకు వీలైనప్పుడల్లా ఆవు నెయ్యి, బెల్లం, పచ్చకర్పూరం వేసి చక్కెర పొంగలిని లేదా లడ్డూలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. శనివారం పూజ చేసేటప్పుడు మీ మనసులో కాకుండా నోటితో ఓం నమో వెంకటేశాయ లేదా గోవింద గోవింద అని గట్టిగా స్మరించాలి. ఈ నామధ్వనికి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశిస్తాయి. పూజ ఏదైనా సరే ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని పూజ ప్రారంభించాలి. వినాయకుడిని తలవకుండా నేరుగా వెంకటేశ్వర స్వామి పూజ ప్రారంభిస్తే ఆ పూజకు ఫలితం దక్కదు. అయితే వినాయకుడికి మాత్రం తులసి ఆకులు పెట్టకూడదు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. శనివారం పూజ చేసేటప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి వేసి అందులో 1 రూపాయి నాణాన్ని ఉంచి స్వామివారి పటం ముందు పెట్టాలి. శ్రీనివాసుడికి పచ్చకర్పూరం సువాసన అంటే మహాప్రీతి. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది.
తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవారు ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలగా కట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేసి పూజ చేస్తే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ప్రతి శనివారం పూజ ముగిసిన తర్వాత స్వామివారి ఫోటోకి పెట్టిన కుంకుమ బొట్లు తీసుకొని భార్యాభర్తలు నుదుటిన పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పసుపుతో వెంకటేశ్వర స్వామి నామాన్ని వేయండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని దాటి బయటకు వెళ్ళదు. అలాగే ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకు నానబెట్టిన పచ్చిశనగలు బెల్లం తినిపిస్తే తిరుమల కొండపైన ఉన్న ముక్కోటి దేవతల అనుగ్రహం మీ కుటుంబానికి లభిస్తుంది. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు లేదా నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ స్పూన్లు అస్సలు వాడకూడదు. కేవలం రాగి, వెండి, కంచు లేదా ఇత్తడి పాత్రను మాత్రమే ఉపయోగించాలి. ప్రతి శనివారం రావి చెట్టును పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ప్రతి శనివారం రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేస్తే మీరు ఏది కోరుకున్నా మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి గుడిలో నెయ్యి దీపాలు వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు వెంటనే లభిస్తాయి. అలాగే ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు, తులసి మాల సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. శనివారం పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. శనివారం చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయట. శనివారం పూట ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. బెండకాయ, ఆవకాయ పచ్చడి, అలాగే పండు మిరపకాయలను శనివారం పూట అస్సలు తినకూడదు. అలాగే శనివారం నాడు ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి. కాబట్టి పొరపాటున కూడా ఎర్ర కందిపప్పును వండకూడదు. అలాగే శనివారం ఉప్పు కొనకూడదు. దీనివల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నువ్వులు, మినపప్పు, చీపురు, చెప్పులు ఈ 4 వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇనప వస్తువులను మాత్రం శనివారం కొనకూడదు. అలాగే శనివారం పూట పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. అలాగే దక్షిణ వైపుకు దూర ప్రయాణం చేయకూడదు. శనివారం కొత్త వాహనాలు కూడా కొనకూడదు. పెళ్ళైన ఆడవాళ్ళు శనివారం రోజున చేతికి ఉన్న గాజులను తీయకూడదు. మీ ఇంట్లో తరచూ గొడవలు ఏర్పడుతుంటే శనివారం పూట ఉప్పుతో దిష్టి తీసుకోండి. నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక శనివారం పూజ చేసేవారు పగటిపూట నిద్రపోకూడదు. పగటిపూట నిద్రపోతే మీ పూజా ఫలితం శూన్యమవుతుంది. అలాగే శనివారం నాడు మీ ఇంటి ముందుకు వచ్చే యాచకులను ఖాళీ చేతులతో పంపకూడదు. అలాగే ఎవరితోనూ గొడవ పడకూడదు. శనిదేవుని వాహనం కాకి కాబట్టి ప్రతి శనివారం కాకికి ఆహారం పెడితే శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నల్ల కుక్కకు కానీ నల్ల ఆవుకు కానీ ఆహారం పెడితే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.